హలో ఎవ్రీవన్, ఇదైతే సండే రోజు మార్నింగ్ మినీ వ్లాగ్. మేమైతే దగ్గరలో ఉన్న నెక్సెస్ మాల్కి అయితే వెళ్ళాము. అసలు ఈరోజు జూ పార్క్ వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకైతే ఇక్కడ వినాయకుడి నిమజ్జనాలు అయితే చేస్తున్నారంట. కొన్ని రోడ్స్ కూడా బ్లాక్ చేశారు, ఇంక అందుకే వెళ్ళలేదు. అన్న లేట్ అయిపోతే ఈవినింగ్ ట్రైన్ కూడా కొంచెం ఎర్లీగానే ఉంది, ఇంకా క్యాచ్ చేయాలి కాబట్టి కొంచెం కష్టం అని చెప్పి ఇంకా దగ్గరలో ఉన్న నెక్సెస్ మాల్కి వెళ్ళాము. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్, బ్యాంగిల్స్ అయితే చూస్తున్నాము. కలెక్షన్ అయితే బాగున్నాయి, కానీ నాకు ఎందుకో ఈసారి అయితే ఏమీ షాపింగ్ చేయాలనిపించలేదు, అంత ఇంట్రెస్ట్ కూడా రాలేదు. ఇక్కడ మా పాప కోసం అయితే బొమ్మలు అయితే చూస్తున్నాము. షాపింగ్ మాల్కి వెళ్ళినా బయట ఎక్కడికి వెళ్ళినా ఈ బొమ్మలు మాత్రం మనల్ని వదలవు. ఎక్కడికి వెళ్ళినా ఈ బొమ్మలు అయితే కంపల్సరిగా కనిపిస్తాయి. అవి కొనేదాకా పిల్లలు మాత్రం ఊరుకోరు, కొనిపించుకుంటారు. ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా సరే ఒక బొమ్మ అన్నా కొనాల్సిందే. ఇంకా ఈ హార్స్ ఎక్కించమంటే ఈ హార్స్ అయితే ఎక్కించాము. తర్వాత ఈ ఒక్క బొమ్మ తీసుకుని అయితే ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇంకా దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే బాగున్నాయి. తర్వాత పచ్చిమిర్చి పులావ్ అయితే ఆర్డర్ చేసాము. కారంగా ఉంటుందని భయపడ్డాం, కానీ లైట్ స్పైస్తో చాలా టేస్టీగా ఉంది. పాప కోసం అయితే చికెన్ లాలీపాప్ ఒకటి ఇచ్చాము తింటదని చెప్పి, కానీ రెస్టారెంట్స్లో ఎక్కువగా మా పాప తినేది ఆనియన్స్, లెమన్. ఇంకా ఇక్కడైతే లైట్గా అయితే ఫుడ్ అయితే తినిపించాను. సరిగ్గా తినలేదని చెప్పి మళ్ళీ బటర్ నాన్ అయితే ఆర్డర్ చేశాను. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసాము, అది కూడా బాగానే ఉంది. ఇంకా ఇంటి దగ్గరలో లెమన్ సోడా ఉంటే అది తాగేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసుకున్నాము. నేను ఒక హాఫ్ అన్ అవర్ పడుకుని లెగిసేలోగా మా చెల్లి అయితే ఇవన్నీ అయితే రెడీ చేసి ఒక బాక్స్లో అయితే వేసేసింది. ఇక్కడైతే ట్రైన్లో తినడానికి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి గారెలు అయితే వేసింది. ఇంకా పాకం గారెలు వేసింది. మా పాప కోసం అయితే యాపిల్ కట్ చేసి పెట్టింది. ఇంకా కొన్ని స్నాక్స్, ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టింది. బాటిల్లో మిల్క్, బటర్ మిల్క్ ఇవన్నీ కూడా కలిపేసి బాటిల్లో వేసేసింది. ఇంకా మా పాప కోసం అయితే ఫుడ్ కూడా కలిపేసి ఇంకా కర్డ్ అయితే వేసేసి బాక్స్ అయితే పెట్టేసింది. ఇంక ఇవన్నీ సర్దుకుని మేమైతే స్టార్ట్ అయిపోయాము రైల్వే స్టేషన్కి. ఇంట్లో హడావిడి పడి కొంచెం త్వరగా అయితే వచ్చేసాము. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి పెద్దగా ట్రాఫిక్ అయితే ఏమీ లేదు. 1 అవర్ ముందే అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. పాప ఆఫ్టర్నూన్ లంచ్ కూడా సరిగ్గా చేయలేదు కాబట్టి ఇంకా ట్రైన్ ఎక్కిన వెంటనే కర్డ్ రైస్ అయితే తినిపించేసాము. తర్వాత అయితే మేము కూడా తినేసాము. ఇంక ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ మా పాపను పడుకోబెట్టడం. సైలెంట్గా ఉండాలి, ఎక్కువగా గాల్ కూడా చేయకూడదు, మాటలు కూడా వినిపించకూడదు. అప్పుడైతే త్వరగా పడుకుని పోతుంది. కానీ ట్రైన్లో అలా కుదరదు కాబట్టి ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి కొంచెం టైం పట్టింది పడుకోబెట్టడానికి. కానీ పడుకుంది. ఇంకా నైట్ అయితే అసలు లెగలేదు, బాగానే పడుకుంది. ఇంకా మార్నింగ్ ఒక 10 మినిట్స్లో దిగుతామన్నప్పుడు లేచింది.